గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అనుకోకుండా యాదాద్రి ట్రిప్ అయితే వేసినాం అనమాట. పోతున్నాం యాదాద్రికి. నేను రాజమామ రాజశేఖర రెడ్డి అయితే పోతున్నాం. ఓకే, స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే బంకాడ డీజిల్ కొట్టించుకొని పోతున్నాం. మనం ఎడిపోతున్నాం, ఆయన డ్రైవ్ చేస్తుండు. రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా ఇంకా కూర్చుంటాడు అనమాట. అంటే చాలా భయం ఆయనకి. స్టార్ట్ అయిపోతున్నాం. ఆయన డ్రైవ్ చేస్తుండు. రాజమామ మరి ఈయనది ఎప్పుడు గెలికనే ఉంటది ఫోను. ఏమా ఇక్కడ చూడు, ఏడిపోతున్నాను రా. రానంటిగా అన్ఎక్స్పెక్టెడా? ఇక్కడికి రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. రేపు మార్నింగ్ వేసుకుంటాం అనమాట దర్శనం. ఇక ఇప్పుడు నైట్ ఇంకేం తినలేదు కాబట్టి మేము వీడికి రావడానికి ఒక పెద్ద మిస్టేక్ చేసినాం. మిస్టేక్ ఏంటిదంటే లేట్ గా రావడం. లేట్ గా వచ్చినందుకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రూమ్స్ లేవు, ప్లస్ టిఫిన్ తిందామని పోయినాం, 4 ప్లేట్ల వడే అయిపోయినాం, అంతా అయిపోయింది. అక్కడ వాటర్ చట్నీ, టిఫిన్ ఓపెన్ చేసి చట్నీ వస్తుంది. అది చట్నీ కాదు, వాటర్, ఓన్లీ వాటర్. తిరగంగా ఒక ఉడిపి హోటల్ దొరికింది. ఫైనల్ గా ఇడ్లీ దొరికింది. రాజశేఖర రెడ్డి మీల్స్ తింటుండో. తిరిగి ఉడిపి హోటల్కి వచ్చి ఉత్తి దోశ తింటున్నాం. మా సాయన్ ఇంటికాడ తినొచ్చిందే మంచిగా అయింది ఒక విధంగా చెప్పుకోనికే. పాపం రాజశేఖర రెడ్డి చూడండి, ఇంటికాడ మమ్మీ తిను అన్నగానే నో మమ్మీ దర్శనం వినాక తింటున్నాడు. దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది. ఇది బాగుంది. నేనైతే ఇడ్లీ తింటున్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నిన్న మేము యాదగిరి గుట్టకు వచ్చాం. వచ్చే వరకు లేట్ నైట్ అయింది అనమాట. ఇప్పుడు మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాం. ఫ్రెష్ అప్ అంతా అయిపోయినాం. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 3 అవుతుంది. దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. సాయంత్రం డ్రైవ్ చేస్తున్నాం, పైకి వెళ్ళేస్తున్నాం అనమాట. దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఫోను అలో లేదనమాట పైకి పోతాను, కార్లో వేసిపోతున్నాము బ్లాగ్. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీటెడ్ అయింది. అందరం ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అయితే దిగుతాం. దర్శనం అయితే మంచిగా జరిగింది. 3 o'clock అయిపోయింది అనమాట దర్శనం మొత్తం. నిన్న లేట్గా వచ్చినందుకు ఈరోజు తొందరగా అయిపోయింది. ఏంటిది దర్శనం ఇంకో 10 minutes లేట్ అయితే మంచిగా వస్తాం అనమాట. ఫైనల్ గా ఫోటోలు కూడా దిగేసినాం. చాలా హ్యాపీగా ఉంది. నైట్ మొత్తం జాగరణ చేసినాం అనమాట. వీళ్ళిద్దరు కార్లో వండుకోరు. ఈయన వండుకొని నేను కడిపోయి ఫోన్ తీసినా కానీ ఫోను సోయలేదనమాట మా అన్నకి. మనం వచ్చిన దర్శనం సుప్రభాత సేవకి రీచ్ అయినాం, అందుకున్నాం. మంచిగా అనిపించింది. పంచాలంట కంపల్సరీ కట్టుకొని పోవాలంట లోపలికి, ఫోన్ నాటలో. దర్శనం అయిపోయింది, ఫోటోలు దిగేసినాం. ఇక కిందికైతే పోతున్నాం.
మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు యాదగిరిగుట్ట దర్శనం అయితే అయిపోయింది. పైకి వెళ్ళేసి కిందకి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినాం. వ్యూ చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్న. ఇప్పుడే పైకి అయితే వచ్చేసిన స్వర్ణగిరి టెంపుల్కి. చూడ దర్శనం టైం ఎక్స్పెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు బంద్ చేస్తే 7 గంటలకు స్టార్ట్ అంట. పరిగెత్తుతున్నాం అనమాట. అమ్మయ్య, ఈడ కూడా దర్శనం కూడా చాలా బాగా అయింది. ఈడ కూడా ఒక 10 minutes లేట్ అయినా కానీ క్లోజ్ మళ్ళీ 7కి ఓపెన్ అంట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది స్వర్ణగిరి దర్శనం కూడా. ఏం అదృష్టం చేసుకున్నాము మనం. అక్కడ ఇక్కడ ఆడ డోర్లు బంద్ చేసాడు, అక్కడ వెళ్ళాం, ఇక్కడ వెళ్ళాం. ఫైనలీగా స్వర్ణగిరి దర్శనం కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక.